మతంతో సంబంధం లేని మోస్ట్ మోడర్న్ కంట్రీ ఒకప్పుడు ఇటలీ. సారీ, ఇరాన్. అట్లాంటి దేశంలో తర్వాత కాలంలో అరాచక పరిస్థితులు వచ్చినాయి. మతరాజ్యం స్థాపించి చివరికి ఇతర మతాల వాళ్ళని, అది బైజంటైన్ మతం వాళ్ళు అందామా, పార్సీ వాళ్ళు అందామా, ఇంకొకళ్ళు అందామా, ఇంకోళ్ళు అన్నారు, బలవంతంగా మత మార్పిడి చేశారు, లేకపోతే చంపేశారు, లేకపోతే అరాచకాలే చేశారు. ఆ మిగిలినటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఏ మతం వాళ్ళైనా అక్కడ బురకాలు ధరించాలంటూ మోరల్ పోలీసింగ్ని పెట్టి బెత్తాలతో కొట్టడాలు, నడి రోడ్డు మీద శిక్షించడాలు చేశారు. మీసా అమ్ని అనేటటువంటి అమ్మాయి బురకా ధరించిన 4 వెంట్రుకలు బయటకు వచ్చినాయి అన్నటువంటి పేరుతో ఆమెను కొట్టి చంపడం, దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగడం, దాన్ని అణచివేయడానికి నడి రోడ్డు మీద ఉరి తీయడం, నడి రోడ్డు మీద కాల్చి చంపడం లాంటివి చేసినటువంటి సంఘటనలు చూసాం. వీటన్నిటి తర్వాతన ఎవరైతే ఉద్యమాలు చేసే వాళ్ళందరూ చచ్చిపోయేటప్పటికి మళ్ళీ కొమైనీ వాళ్ళ చేతుల్లోకి రాజ్యం వచ్చింది. మిగతా వాళ్ళు ప్రచారం అయితే చేయగలిగారు తప్పించి ఏం చేయలేకపోయారు మిగతా దేశాలు. ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న ఏం వచ్చిందంటే, కొమైనీ కుమార్తె పెళ్లి జరిగింది. పెద్ద కొమైనీ కాకుండా ఇప్పుడు ఉన్నట్టు కొమైనీ కుమార్తె పెళ్లి. ఆ పెళ్లికి ఆమె ఎలాంటి బురకా ధరించలేదు. క్రిస్టియన్ సంప్రదాయంలో ధరించేటటువంటి గౌన్ ఏదైతే ఉందో అట్లాంటి గౌన్ ధరించింది. తండ్రి దగ్గరుండి తీసుకెళ్ళాడు. ఈవెన్ వాళ్ళ మదర్ కూడా దగ్గరుండి మామూలు ఈ ఆల్ట్రా మోడర్న్ పాశ్చాత్య దేశాల దుస్తులే ధరించింది. పెళ్లి జరిగింది. అక్కడికి వచ్చిన ప్రతి గెస్టు మాత్రం బురకా వేసుకుని ఉన్నారు. ఓన్లీ ఈ అమ్మాయిలు వీళ్ళింట్లో వీళ్ళ కుటుంబ సభ్యుల వరకే లేదు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయినటువంటి నేపథ్యంలో జనం నిలదీస్తున్నారు, నెటిజన్స్ నిలదీస్తున్నారు. అంటే పేదలకి మిగతా వాళ్ళకి వర్తిస్తుంది, ధనవంతులకి ఇది వర్తించదా మతం అనేటటువంటిది, మత సంప్రదాయం అనేటటువంటిదని.